తెలంగాణ రాష్ట్ర గీతానికి రూట్ క్లియర్ అయింది. ఈ గీతానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జూన్ 2న జయ జయ హే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జూన్ 2న జయ జయ హే తెలంగాణ గేయం జాతికి అంకితం చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర గీతంపై మిత్రపక్షాలకు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో సమావేశమైన ముఖ్యమంత్రి రాష్ట్ర గీతంపై అభిప్రాయాల్ని పంచుకున్నారు. పాటలో మొగ్దూం మొహిద్దీన్ ప్రస్తావన చేయాలని సిపిఐ నేతలు కోరగా అందశ్రీకి ఆ బాధ్యత అప్పగించారు సీఎం. ఈ సమావేశానికి హాజరైన సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి పాటను పాడి వినిపించారు. 2.5 నిమిషాలతో రాష్ట్ర గీతం సిద్ధమైనట్లు తెలిపారు. అయితే రాష్ట్ర లోగో అంశాన్ని సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం ప్రస్తావించారు. కాకతీయ కళాతోరణం చార్మినార్ తీసేస్తారంటూ ప్రచారం జరుగుతోందని సీఎం దృష్టికి తీసుకొచ్చారాయన. అయితే లోగో అంశం సమావేశం అజెండాలో లేదన్నారు సీఎం. అందువల్ల దానిపై చర్చ వద్దన్నారు. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత లోగోపై చర్చిద్దామన్నారు రేవంత్ రెడ్డి.